హలో అండి. హాయ్ అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగనే అండి. ఓకే. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన బాగుంది కదా అక్కడ. మళ్ళీ ఆయనే రావాలని అనుకుంటున్నాను. సో అంటే ఈ 5 సంవత్సరాల పాలన చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? బాగుంది కదా, బాగానే ఉంది. నాకైతే నచ్చింది. జగన్ గారి పరిపాలన నాకు నచ్చింది. మళ్ళీ ఈ 5 ఇయర్స్లో మీకు ఏం నచ్చింది? అన్నీ బాగున్నాయి కదా, స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ చేశారు ఆయన. ఇక ఇంతకు ముందుకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. పూర్ పీపుల్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంతా బాగుంది కదా, బాగా చేస్తున్నారు ఆయన అయితే. సరే, జగన్ గారు వచ్చాకనే విద్యారంగం, వైద్య రంగం బాగా డెవలప్ చేశారనేసి అంటున్నారు. నిజమే అంటే అది మాత్రం 100% కరెక్ట్ అండి. మేమైతే ఆంధ్రాలో ఏపీలోనే ఉండేవాళ్ళం. ఈ మధ్య తెలంగాణ వచ్చాం. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా డెవలప్ అయిందండి అక్కడ. అన్ని రకాలుగా అన్ని రంగాలు. ఇప్పుడు ఏదైనా మన మున్సిపాలిటీకి వెళ్ళి ఏదైనా వర్క్ చేయించాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటికి వచ్చి చేస్తున్నారండి. అది మాత్రం నాకు చాలా నచ్చుతుంది. ఏ వర్క్ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ చాలా బాగుందండి. సచివాలయం సర్వీస్ అయితే సూపర్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఆయన రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అన్నయ్యకి సపోర్ట్ చేసుంటే బాగుండేది. ఇంట్లో వాళ్ళే అలాగ పక్కకి వెళ్తే బాగోదు కదా, నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ప్రజల్లోని. అది ఆవిడ అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళ అన్నయ్య వేలోకి వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే విమర్శలు కూడా చాలా చేస్తున్నారు కదా, ఏం డెవలప్ ఇచ్చిన హామీలు ఏం చేయలేకపోయారు లైక్ అట్లా. ఉంటాయండి, ఎన్నో ఇస్తారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక నలుగురు ఫ్యామిలీ ఉన్న దాంట్లోనే కొన్ని జరగవు. అలాంటిది ఒక సీఎం ఇన్ని కోట్ల మందిని పరిపాలన చేయాలని అంటే కొన్ని అవుతాయి, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మిగిలినవి ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ పరిపాలన జరగవచ్చని నేను అనుకుంటున్నాను. జరుపుతారు కూడా ఆయనకి ఛాన్స్ ఇస్తే. సో మరి జగన్ సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, మీరు ఎలా భావిస్తున్నారు? సింహం సింగిల్గానే వస్తుంది. అంటే మరి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? అది సింగిల్గా రాలేకపోతున్నారంటే అండి భయం అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఆయనకి సింగిల్గా నేను గెలవలేను అని భయంతో వీళ్ళందరినీ యాడ్ చేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని అని అనిపిస్తుంది. ఎంతమంది వచ్చినా నాకు జగనే గెలవాలి, గెలుస్తారని అనుకుంటున్నాను. సో మరి షర్మిల గారి వల్ల ఏమైనా నష్టం జరిగే ఛాన్సెస్ ఉందంటారా? అదేం ఉండదండి. లాస్ట్ ఎలక్షన్స్లో షర్మిల గారు అసలు లేనే లేరు. ఇప్పుడు ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళినంత మాత్రం నేను ఎందుకు నష్టం జరుగుతుంది అని అనుకోవాలి? ఏముండదు, ఏం కావండి, అదేం ఉండదు. ఆయన నమ్మిన ప్రజలు ఆయనకు ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తారు, ఆయన గెలుస్తారు, ఆయన మళ్ళీ సేమ్ పరిపాలన చేస్తారు కూడా. థ్యాంక్ యూ.